కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనను ఖండిస్తూ అమలాపురంలోని గడియార స్తంభం సెంటర్ వైద్యులు నిరసన చేపట్టారు. డాక్టర్లపై ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటన సమాజం మొత్తం సిగ్గుపడేలా చేసిందని మహిళా డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డాక్టర్లకు భద్రత కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. మా యొక్క సంఘీభావాన్ని ప్రకటించడం జరిగింది, నిరసన ప్రకటించడం జరిగింది. ఎటువంటి అని చెప్పి మా ఐఎంఏ కోనసీమ తరఫున డాక్టర్లందరం కూడా మేము కోరుకుంటున్నాము. అలాగే ఇటువంటి సో వీటికి పరిష్కారం ఏమిటి? మనం ఏదైనా జరిగితే సెక్రటరీ కింద మాట్లాడుతున్నాను. ఐ రిప్రజెంట్ ఆల్ ద విమెన్ ఇన్ కోనసీమ, నాట్ ఓన్లీ డాక్టర్స్. అందరినీ కలిపి మాట్లాడాల్సిన విషయం ఇది. ఏంటంటే చాలా బాధాకరమైన విషయం. ఒక లేడీ డాక్టర్, అంత డాక్టర్ వృత్తిలో ఉన్న లేడీకే కొంచెం కూడా అసలు భద్రత లేకపోతే, నార్మల్గా ఏ పని బాట లేకుండా కొంచెం జాగ్రత్తగా చిన్నపిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉన్న లేడీస్ అయినా, బయటికి చేసి చిన్న చిన్న ఉద్యోగాలకు వెళ్ళే ఆడవాళ్ళకైనా అసలు భద్రత అన్నది అసలు రాదు. సో మనం యాజ్ అందరూ లేడీస్ని కూడా కలిసి వాళ్ళందరికీ భద్రత కోసం చేస్తున్నాం ఈ ర్యాలీ. ఓన్లీ ఒక డాక్టర్ కోసం కాదు, అది సమాజంలో అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఏంటంటే ఇది మొత్తం అందరు మహిళలకి సంబంధించిన విషయం. ఒక లేడీ డాక్టర్కే లేని భద్రత మామూలు మహిళలకు ఉండదు. ఈ ర్యాలీ అన్నది మేము చేస్తుంది ఒక రోజు చేస్తున్నాం. 24 గంటలు ర్యాలీ, 24 గంటలు ఓపీ మానేసి కూర్చున్నంత మాత్రం కోనసీమ తరఫున డాక్టర్లందరం కూడా మేము కోరుకుంటున్నాము. అలాగే ఇటువంటి లేదు. సో వీటికి పరిష్కారం ఏమిటి? మనం ఏదైనా జరిగితే శిక్ష విపరీత